మిషన్ అర్జున అని ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మిషన్ అర్జున అంటే ఏం లేదమ్మా, ఇంటర్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరుతున్నారు, కొంతమంది బీటెక్ చేస్తారు, కొంతమంది బిఏ బిఎస్సి బీకామ్ ఎంబీబీఎస్ బీటెక్ చేస్తారు. చేరినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నార్త్ ఇండియా లాగా మనకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే ఇక్కడి నుంచే ప్రిపేర్ అవుతున్నట్టు ఒక ఆలోచనతో ఉంటారు. అంటే దాన్ని నేర్చుకోవడం నష్టం లేదు కదా, అలా నేర్చుకోవాలన్న విద్యార్థులు ఎవరుతున్నారు గవర్నమెంట్ జాబ్ సంబంధించిన సిలబస్ నేర్చుకోవడానికి వాళ్ళు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటుగా బిఏ బిఎస్సి బీకామ్ బీటెక్ బిఎస్సి ఎంబీబీఎస్ ఏదైనా కావచ్చు, ఆ చదువుతున్న ఈవినింగ్ ఒక 3 hours ద్వారా మనం ఈ యొక్క మిషన్ అర్జున ప్రోగ్రామ్ లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటాం. డిగ్రీ అంటే మీకు చాలా మంది కూడా ఎక్కువ బిఏ బిఎస్సి బీకామ్ అంటారు, ఏదైనా సరే ఇంటర్మీడియట్ తర్వాత 3 years తక్కువ చదువు డిగ్రీ అంటారు. అలా చదువుతూ ఈవినింగ్ క్లాస్ కి మీరు రెగ్యులర్ మోడ్ లో కావచ్చు, ఆన్లైన్ మోడ్ లో కావచ్చు, ఆఫ్లైన్ మోడ్ లో కావచ్చు, ఈ చదివే క్రమాన్ని విష్ణు అర్జున అంటాం. అర్జునుడు ఏ విధంగా స్కిల్స్ నేర్చుకుని మీకు తెలుసు ఎలాంటి వీరాజునుడు అయ్యాడు, అలాగే గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి స్కిల్స్ కాదు ఏ జాబ్ తెచ్చుకోగలుగుతాడు, ఆ స్కిల్స్ ని 3 ఏళ్ల పాటు మనం నేర్పిస్తే 2 ఏళ్లలో సిలబస్ నేర్చుకుంటాడు. ఫైనల్ ఇయర్ లో నంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ ని రాయడం ద్వారా ఒక అర్జునుడు లాగా స్కిల్స్ ని అక్వైర్ చేస్తాం ఉద్దేశంతో తిరుపతిలో ఉండేటువంటి డాక్టర్ గిండిస్ ఐఏఎస్ అకాడమీలో మనం ప్రారంభించిన ప్రోగ్రామే మిషన్ అర్జున. క్లారిటీ వచ్చిందమ్మా? థ్యాంక్ యూ.